బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద ప్రభావంతో అల్లాడుతున్న విజయవాడ వాసులు మెల్లగా కోలుకుంటున్నారు. శిబిరాల నుంచి ఇళ్లబాట పట్టారు. ఇంట్లో వస్తువులన్నీ బురద పాలు కావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైర్ ఇంజన్ల ద్వారా క్లీనింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమ స్వగృహాలకు చేరుకున్నారు. వరద ప్రభావం నుంచి ఒక్కో కాలనీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. న్యూ రాజరాజేశ్వరిపేట, బాంబే కాలనీ 3 అడుగుల మేర వరద తగ్గింది. ఇంకా ఇళ్ల చుట్టూ నీరు ఉంది. పాకాయపురం, రాజీవ్ నగర్ లో 3 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇబ్బందికరంగా ఉన్న ప్రజలకు ట్రాక్టర్లు, బోట్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు. రాజీవ్ నగర్, కండ్రిక, పాయకాపురం, పైపుల రోడ్డు, అజిత్ సింగ్ నగర్లో వరద తగ్గుముఖం పట్టింది. అక్కడ ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇబ్రహీంపట్నం వద్ద వరద తగ్గిన బుడమేరు గట్లు, కవులూరు, ఈలప్రోలు వద్ద గండ్లు పడ్డాయి. వాటిని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపాదికగా పనులు చేస్తున్నారు. ఇంకా బుడమేరుకు వరద పెరుగుతూ ఉండటం గండ్లు వద్దకు చేరుకునేందుకు సరైన అప్రోచ్ రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే విజయవాడలో వరద తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లోనైతే వరద నీరు ఉంది. సో ఆ ప్రాంతాల వారైతే సేఫెస్ట్ ప్లేసులకైతే అక్కడ నుంచి మూవ్ అవుతున్నారు. బట్ వరద తగ్గిపోయి వరద నీరు వెనక్కిపోయిన ఇళ్లలోనైతే కేవలం బురద మాత్రమే కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా బురదలో కూరుకుపోయి ఉంది. కనీసం వారు వేసుకునే దుస్తులు ఇవన్నీ కూడా మొత్తం బురదతో నిండిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వరద తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం విజయవాడలో ఎటువంటి పరిస్థితులు నెలకొనున్నాయి? నిన్నటి వరకు కూడా వరద అనేది తగ్గుముఖం పడుతూ వచ్చింది. కొద్దిసేపటి క్రితం అర్ధరాత్రి నుంచే కొంచెం వరద అనేది కొంచెం నిదానంగా పైకి ఫ్లో అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 అడుగుల మేర నీరైతే ఇక్కడ చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఏదైతే ఉందో ఇందిరా నాయక్ నగర్, అలాగే అజిత్ సింగ్ నగర్ ఏదైతే ఉన్నాయో ఈ 2 ఏరియాలకు సంబంధించి వరద అనేది కూడా పూర్తిగా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. నిన్న కూడా ఈ వరద మొత్తం క్లోజ్ అయిపోయి రోడ్డు మొత్తం పూర్తిగా కనపడిన పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా వరద అనేది పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సుమారు 2 అడుగుల మేర వరద అనేది పెరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ వరద అనేది ఎక్కువగా అక్కడ గండి ఏదైతే ఉందో 3 గంటలు ఇటు బుడమేరకు కూడా పారడం జరిగింది. కొండపల్లి, ఆ పైన కవులూరు, అటు సైడ్ పడిన గండులు ఏవైతే ఉన్నాయో ఆ గండుల్ని ఒక్కోటిగా ప్రభుత్వం అప్రోచ్ రోడ్లు వేసుకుంటూ బూడ్చుకుంటూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మెయిన్ ఏదైతే గండి ఉందో ఆ గండి పూడ్చాల్సిన పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఆర్మీ సహాయం కూడా పూడ్చుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారండి మీరు? మేము ఎదురు నుంచి వస్తున్నామండి. ఉప్పలపాట ఏడ్స్ అండి మాది అపార్ట్మెంట్. లోపల మొత్తం బాగా అక్కడంతా లోత ప్రాంతంలో మొత్తం అది పార్కింగ్ అంతా మునిగిపోయింది. మొత్తం అందరూ కూడా నీళ్ళు మొన్నట్లాగా తగ్గినట్టు మళ్ళీ వచ్చేసింది పైకి. మళ్ళీ పెరిగిందండి. ఇది రాత్రి 1 గంట నుంచి పెరిగింది. నైట్ 12, 1 గంట నుంచి పెరిగింది అనమాట. అన్ని పడ్డాయి. మళ్ళీ రాత్రి నుంచి పెరిగింది అనమాట వాటర్. అవును. ఎంత మేర వచ్చింది ఇప్పుడు వాటర్ అక్కడ? మాకు ఇక్కడ దాకా వస్తుందండి. మోకాళ్ళ ఇక్కడ మొత్తం అన్ని కనపడ్డాయండి. మొత్తం కనపడ్డాయి. మీరు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? మేము ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా నిన్న కనపడిన పరిస్థితుంది. లోపల సెల్లార్లు, మునిగిపోయిన సెల్లార్లు సైతం కూడా పూర్తిగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి. మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు వరకు వాటర్ అనేది వచ్చిన పరిస్థితి ఉంది. నిన్న వరకు కూడా ఇది 3 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతం, ఒకరోజు గ్యాప్ అనేది రావడం జరిగింది. పూర్తిగా ఇదంతా రోడ్డు అంతా కనపడే పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఫ్లో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడైతే వాహనం ఉందో ఆ వాహనం పక్కన స్తంభం ఏదైతే ఉందో ఆ స్తంభం దగ్గర ఫ్లో అనేది అసలు ఏ విధంగా వాటర్ అనేది ఎంత ఫోర్స్గా వస్తుంది అనేది ఇక్కడ చూస్తే మీకు స్వయంగా అసలు అర్థమవుతూ ఉంటుంది. ఆ విజువల్స్ కూడా మా కెమెరామెన్ మీకు సురేష్ చూపిస్తున్న పరిస్థితి కూడా చేస్తూ ఉన్నారు. ఈ వాటర్ అనేది చాలా హెవీగా కూడా ఫ్లో అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఉందో కవులూరు అటు సైడ్ ఉన్న ఏదైతే గండ్లు ఉన్నాయో
బుడమేరుకు సంబంధించి గండ్లు, ఆ గండ్లను బూడిస్తే ఈ వాటర్ అనేది పూర్తిగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా నిన్న 2 గంటలను పూడ్చాము, 3వ గండి పూడ్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఆర్మీని కూడా రంగంలోకి దింపుతూ ఉన్నాము. ఆ గండిని పూడ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా మనం చూస్తే కనుక ఫ్లో అనేది నుంచుంటేనే నెట్టుకుంటూ పక్కకు వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలా ఒక అతను బయటికి వచ్చి అలా ఆహారాన్ని తీసుకొని లోపలికి వెళ్తున్న వ్యక్తిని చూస్తే ఎంత ఫ్లో అనేది ఇక్కడ వస్తూ ఉందో అర్థమవుతుంది. కాళ్ళు పైకి వెత్తుకొని మరి అడుగు ముందుకు వేస్తే తప్ప అడుగు ముందుకు పడని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ విధమైన ఫ్లో అనేది ఇక్కడ రన్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ వాటర్ అనేది ఆగాలి అంటే కనుక మూడవ గండి బుడమేరు వద్ద ఉన్న మూడవ గండి క్లోజ్ చేస్తేనే ఇది ఆగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ఎక్కడికక్కడ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటర్ వచ్చినా సరే స్వయంగా పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తిగా లోపలికి వెళ్ళి క్లీనింగ్ సెక్షన్ కూడా నిన్న ఉదయం నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. అగ్నిమాపక శకటం ద్వారా దాన్ని హౌస్ని అలాగే రోడ్లని క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాటర్ అనేది పెరిగింది కాబట్టి హౌస్ వరకు క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ కానీ ఇందిరా నాయక్ నగర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితిలో అయితే ఇప్పుడు మరొక ముప్పు అనేది వస్తుందా, లేకపోతే ఆ గండి పూడిస్తే ఈ ముప్పు అనేది ఆగిపోతుందా అనేది కొంచెం సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గండి కనుక కంపల్సరీగా పూడిస్తే ఈ వాటర్ అనేది రాదు, అసలు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దాన్ని త్వరగా పూడ్చాలని ఈ కాలనీ వాసులు, ఈ అజిత్ సింగ్ నగర్ అలాగే ఇందిరా నాయక్ నగర్ సింగనగర్ ప్రాంత ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్యలు చాలా వేగవంతంగా తీసుకుంటూ ఉంది తమ వంతు. ఎందుకంటే రోడ్డు నుంచి అప్రోచ్ రోడ్డు లేకపోయినా అప్రోచ్ రోడ్డుని కట్ట మీద ఏర్పాటు చేసుకుంటూ లారీల సహాయంతో ఆ డస్ట్ని మట్టిని మొత్తాన్ని లోపలికి తీసుకెళ్లి గండును పూడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద కొండరాలను లోపలికి తీసుకెళ్తా ఉన్నారు, ఆ గండును పూడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం స్వయంగా చూసుకోవచ్చు. ఎవరైతే కార్పొరేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు మొత్తం కూడా ఇప్పుడు అజిత్ సింగ్ నగర్లో ఈ వాటర్లోనే ఈ ఫ్లో వస్తున్నా సరే వారు క్లీనింగ్ సెక్షన్ ఏదైతే వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత ఉందో దాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసి, ఎందుకంటే క్లీనింగ్ చేయకపోతే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సీజనల్ వ్యాధులు రాకుండా ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ ఇటు మందుల్ని మెడికల్ క్యాంపుల్ని ఏర్పాటు చేస్తూ ఉంది. దాంతోపాటు ముందు అసలు రావడానికి ప్రధాన కారణం ఏదైతే ఉంటుందో ఏదైతే పారిశుద్ధ్య లోపం అనేది లేకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా నిత్యం శ్రమిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే ఎక్కడికక్కడ చర్యలు అయితే చేపడతా ఉంది. పూర్తిగా దీన్ని వరద నుంచి విజయవాడని రక్షించాలనే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజు మల్లికార్జున్ ఆ ఏరియాలో మళ్ళీ కూడా వరద నీరు చేరింది. ఇటువంటి టైంలో పారిశుద్ధ్య కార్మికులు అక్కడ ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? మనం స్వయంగా చూసుకోవచ్చు. పారిశుద్ధ్య కార్మికులు అయితే మొత్తం నగరాన్ని శుభ్రం చేసే బాధ్యతలు వారు. ఎప్పుడైతే ఈ వాటర్ అనేది రోడ్ల మీద నుంచి వెళ్ళిపోవడం జరిగిందో అప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు ప్రధానంగా ఏదైతే సమస్య ఉంటుందో డ్రైనేజీ సమస్య, డ్రైనేజీకి ఏ చిన్నది అడ్డం పడినా కూడా అది చాలా పెద్ద సమస్యగా పునరావృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ అనేది డ్రైనేజీ గుండా పోకపోతే రోడ్డుపైకే ప్రవహించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు ఈ డ్రైనేజీస్ని మొత్తాన్ని క్లీన్ చేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. జీవీఎంసీ అనేది ఎక్కడెక్కడి నుంచో పారిశుద్ధ్య కార్మికులు, అంటే ఒక్క విఎంసీ దగ్గర నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి లోకల్కి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకి పారిశుద్ధ్య కార్మికుల్ని తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా క్లీనింగ్ సెక్షన్ పైన ఎక్కువగా ప్రభుత్వం దృష్టి కూడా సారించింది. ఎందుకంటే వరద పోయిన తర్వాత బురద వస్తుంది, బురదను క్లీన్ చేయకపోతే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, దాని ద్వారా అనారోగ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది, తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రధాన సమస్య ఏదైతే ఉందో క్లీనింగ్ సమస్యని చేసేందుకు ఇటు ప్రభుత్వ యంత్రాంగం స్వయంగా అగ్నిమాపక శకటాలను తీసుకురావడం జరిగింది. నిన్న ఒక్కరోజే 131 శకటాలు 31 వార్డుల్లో కూడా పనిచేసిన పరిస్థితి కనిపించింది. ఈరోజు మరిన్ని శకటాలను వివిధ రాష్ట్రాల్లో, అంటే మన రాష్ట్రంలో ఉన్నాయే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న శకటాలను కూడా తీసుకొస్తున్నామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే గండ్లు ఇప్పటికే 2 గంటలను రాష్ట్ర ప్రభుత్వం పూడ్చడం జరిగింది. 3వ గండి చాలా ప్రమాదభరితంగా ప్రవహిస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. దాన్ని పూడ్చాలంటే సమయం ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆర్మీని రంగంలోకి దించి మరి దాన్ని త్వరితగతిన పూడ్చాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.